ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. మీకు ఈరోజు ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. దానికి ముందు ధూపు హారతిలో రుసో మమ ప్రియాంబిక, సాయి భక్తులందరికీ ఇది సుపరిచితమైనటువంటివి హారతులు. రుసో మమ ప్రియాంబిక మజవరీ పితాహి రుసో రుసో మమ ప్రియాంగన ప్రియసుతాత్మజాహి రుసో రుసో భగిని బంధుహి స్వసుర సాసుబాయి రుసో మదత గురు సాయి మా మజవరీ కధీహి రుసో. ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఉన్నవారిలో కొంతమంది బాబాగారి భక్తులు, కొంతమంది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దైవారాధకులు. బాబాగారు సనాతన ధర్మానికి సంబంధించిన దైవమే అయినా కాదు 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 అని చెప్పేసి గొడవ చేస్తున్న వారి కారణంగా చాలామంది అమాయకులు కూడా ఆయన సనాతన దైవం కాదు, గురువు కాదు అని చెప్పేసి గొడవలు పడుతున్న సందర్భంగా ఈ ప్రభావం కొంతమంది ఇళ్లలో కూడా ప్రవేశిస్తుంది. ఆ విధంగా భార్య ఒకటైతే భర్త ఒకరు, పిల్లలు ఒకటైతే తల్లిదండ్రులు ఒకరు, అత్తమామలు ఒక దైవం, ఇట్లా అయిపోయి బాబాగారి భక్తులను వాళ్ళు తప్పుపట్టే అవకాశం, గొడవపడే అవకాశం ఉంది. రేపు ఇటువంటి రోజులు వస్తాయి, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి పాపం మన బీవి దేవి గారి చేత బాబాగారు ఇది రాయించారు. రుసో మమ ప్రియాంబిక మజవరి పితాహి రుసో. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బంధువులు ఎవరు లెక్క చేసినా లెక్క చేయకపోయినా ఉన్నా ఊడిపోయినా బాబా నీ అనుగ్రహం మాత్రం మా మీద ఉండాలి, నువ్వు మాత్రం మా చెయ్యి విడిచిపెట్టకుండా ఉండవయ్యా అని నిశ్చితమైనటువంటి భక్తిని సాయి భక్తులు ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. పుసో నసున బాయిచ మజన భ్రాతృజాయ పుసో పుసో న ప్రియ సోయరే ప్రియ సగేన జ్ఞాతి పుసో పుసో సుహృదనాశక స్వజన నాప్త బంధు పుసో పరీన గురు సాయి మా మజవరీ కధీహి రుసో. బీవీదేవి మహానుభావుడు, గొప్ప భక్తుడు. అతను జ్ఞానేశ్వరి భగవద్గీత చదవడానికి బాబాగారు నేను అడగకుండానే ఆయన నన్ను ఆదేశించాలి అని అంటే అప్పుడు బాబాగారు అతన్ని పిలిచి 3-4 సార్లు దక్షిణ తీసుకొని, నేను కొడతాను, తిడతాను, నువ్వు దొంగవు, నా గుడ్డ పిలకలు దొంగిలించు అని నానా తిట్లు తిట్టి ఆ తర్వాత జ్ఞానేశ్వరి చదువు అని ఆదేశిస్తాడు. ఆ భక్తుడు రాసినటువంటి ఈ అష్టకం, సాయినాథ అష్టకంలో హారతుల్లో ఇదొక అష్టకం. ఆయన నిజ జీవితంలో తన అనుభవాల నుంచి ఇది రాశాడు. ఎంతో గొప్ప అష్టకం. ఇప్పుడు సాయి భక్తులకు ఇది చాలా అవసరం. ఎందుకంటే చాలామంది శాస్త్రకారులు, అంటే శాస్త్రాల్లో పాండిత్యం సంపాదించిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకా చెప్పే కదా ముందు కొంతమంది పీఠాధిపతులు కూడా వచ్చేసి బాబాగారిని పూజిస్తే మీరు నాశనం అయిపోతారనో, లేకపోతే మీరు పాపంలో పడిపోతారనో, నరకంలో పడిపోతారనో భయపెట్టించి వారి ద్వారా చెప్పించి బాబాగారికి సాయి భక్తుల్ని దూరంగా తీసుకుపోయే ప్రయత్నాలు కూడా గట్టిగా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ రుసో మమ ప్రియాంబిక రోజు హారతలు చదువుతుంటాం కదా, దాని అర్థాన్ని తెలుసుకొని నిర్భయంగా, ధైర్యంగా ఉండొచ్చు. ప్రపంచమంతా ఏకమైనా సరే సాయి భక్తులను బాబా అనుగ్రహం ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఒక్క బాబా అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, గురువు అనుగ్రహం ఒకటి ఉంటే చాలు, ప్రపంచంలో ఇంకా ఎన్ని శక్తులు ఏకమైనా ఏమీ చేయలేరు అని మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఆ రోజే బీవీదేవి గారి చేత మనకి ఇప్పించారు. ఇప్పుడు మనం దాన్ని చదువుకుందాం. పుసోన అబలములే తరుణ వృద్ధహీన పుసో
पुसो न गुरु धाकुटे मजन दोरसाने पुसो पुसो न चबले बुरे सुजन साधुहीना पुसो परी न गुरु साई माँ मजवरी कधीही रुసు. వృద్ధులు, పిల్లలు, పెద్దవాళ్ళు, సాధు సత్పురుషులు, సుజనులు వీళ్ళంతా మంచివాళ్ళే, గొప్పవాళ్ళే కాదనం. కానీ వాళ్ళందరూ నన్ను వదిలేసినా పర్వాలేదు, బాబా నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టొద్దయ్యా. ఇది భక్తుడి యొక్క ప్రార్థన. రుసో చతుర తత్వవిత్ విబుధ ప్రాజ్ఞ జ్ఞాని రుసో రుసో హి విదుషీ స్త్రియ కుశల పండితా హి రుసో రుసో మహిపతి యతి భజక తాపసీ హి రుసో నదత గురు సాయి మా మజవరి కధీహి రుసో. చతుర్ తత్వవిత్ తత్వజ్ఞానం కలిగినటువంటి వారు కావచ్చు, లేదా 4 వేదాలు చదివిన వారు కావచ్చు, లేదా ప్రాజ్ఞులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, పండితులు కావచ్చు, ఇంకా ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు. వీళ్ళందరూ మనని లెక్క చేయకపోయినా, మనని పట్టించుకోకపోయినా, లేదా మన మీద వాళ్ళంతా కోపగించినా పర్వాలేదు, బాబా ఒక్కడు మన చెయ్యి పట్టుకొని ఉంటే చాలు. ఇది ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. మీకు పాపం చుట్టుకుంటుంది, మీరు నరకంలో పడిపోతారు, బాబాను పూజిస్తే అని చెప్పడానికి వస్తున్నారు. ఏం పర్వాలేదు, వాళ్ళందరూ మన మీద అలిగినా, సమాజం నుంచి మనందరినీ వెలివేసినా, వాళ్ళందరూ ఇంకా ఏం శాపనార్థాలు పెట్టినా డోంట్ కేర్, బాబా అనుగ్రహం ఒకటి ఉంటే చాలు. ఎందుకంటే బాబా అంటే ఏమిటో వాళ్ళకు తెలీదు, మనకు తెలుసు. రుసో కవి ఋషి ముని అనఘ సిద్ధ యోగి రుసో రుసో హి గృహదేవత కుల గ్రామ దేవి రుసో రుసో ఖల పిశాచహి మలిన ఢాకిని హి రుసో నదత గురు సాయి మా మజవరి కధీహి రుసో. కవులు, ఋషులు, మునులు, సిద్ధయోగులు, సిద్ధులు, యోగీశ్వరులు, అలాగే పిశాచాలు, ఢాకిని, ఇట్లాంటి పెద్ద పెద్ద భూత ప్రేత పిశాచాలు వీళ్ళందరూ అలిగినా పర్వాలేదు, మన మీద పగబట్టినా పర్వాలేదు, ఒక్క బాబా అనుగ్రహం ఉంటే చాలు, ఏమీ జరగదు అని దీని భావం. రుసో మృగ ఖగ కృమి అఖిల జీవ జంతు రుసో రుసో విటప ప్రస్తర అచల ఆపగాబ్ది రుసో రుసో కపవనాగ్నివార్ అవని పంచతత్వే రుసో నదత గురు సాయి మా మజవరి కధీహి రుసో. మృగాలు, జంతువులు, సకల జీవజంతువులు, పంచభూతాలు వీళ్ళందరూ అలిగినా పర్వాలేదు. పంచభూతాల కంటే గొప్పవి ఏముంటాయండి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇంతకంటే పెద్దవి ఉంటాయి. అవి అలిగినా పర్వాలేదు, పంచభూతాలు మన మీద పగబట్టి వచ్చినా పర్వాలేదు, ఒక్క బాబా మనకు తోడుగా ఉంటే ఏమీ చెయ్యలేవు. ఆహా, ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు బాబా గారు పివి దేవి గారి ద్వారా. రుసో విమల కిన్నెర అమల యక్షిణీ రుసో రుసో శశిఖగాధి గగని తారకా రుసో రుసో అమర రాజహి అదయ ధర్మరాజా రుసో నదత గురు సాయి మా మజవరి కధీహి రుసో. యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వులు, ఈ ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి దేవతాగణాలు వీళ్ళందరూ మన మీద కోపగించినా పర్వాలేదు. అలాగే యముడు, కాలం, తారకులు, నక్షత్రాలు, గ్రహరాశులు ఇవన్నీ మన మీద పగబెట్టినా పర్వాలేదు, ఒక్క బాబాగారి అనుగ్రహం ఉంటే చాలు, ఏమీ చేయలేవు.
రుసో మన సరస్వతి చపల చిత్తతే హి రుసో రుసో వపు దిశాఖిల కఠిన కాలతో హి రుసో రుసో సకల విశ్వహి మయితు బ్రహ్మగోళం రుసో నదాత గురు సాయిమా మజవరి కదీహి రుసో. సరస్వతీదేవి, అలాగే మనస్సు, చంచలమైన మనస్సు, అలాగే సకల విశ్వము, అనంతకోటి బ్రహ్మాండాలు, ఈ మొత్తం మన మీద పగబెట్టినా పర్లేదు, మనతో మాట్లాడపోయినా పర్లేదు, మన మీద అడిగినా పర్వాలేదు, ఒక బాబా గారు మాత్రం మన విడిచిపెట్టకుండా ఉంటే చాలు. విమూఢహను నిహసో మజన మత్సరాహీఢసో పదాభిరుచి ఉల్హసో జనన గర్ధమీనాపసో నా దుర్గధృతి చాధసో అశివ భావమాగేఖసో ప్రపంచి మనహేరుసో దృఢ విరక్తి చిత్తీటసో. ఈ సమస్తమైన విశ్వంలో ఉన్నటువంటి సకల శక్తులు కావచ్చు, సిద్ధపురుషులు కావచ్చు, కులదేవతలు కావచ్చు, గ్రామదేవతలు కావచ్చు, ఇంకా ఋషులు, సిద్ధపురుషులు, ఎవరెవరు ఉన్నారో అందరూ మొత్తం అలిగిన పర్వాలేదు, ఒక్క గురువు అనుగ్రహం ఉంటే చాలు, ఎవరు ఏమీ చేయలేరు. ఇది కేవలం సచ్చరిత్రలో కానీ లేదా బాబా హారతులో చెప్పబడింది కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన గురుగీతలు కూడా ఇదే విషయం చెప్పబడి ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్తే మన వాళ్ళు ఏమంటే గురువు అంటే ఏమిటి, గురువు లక్షణాలు ఏమిటి, ఆ గురువు లక్షణాలు సాయినాథనుల వారిలో సంపూర్ణంగా ఉన్నాయి, అంతకంటే ఇంకెక్కువ ఉన్నాయి. సరే, కునాచి గృణానసో నచ స్పృహక సాచి అసో సదైవ హృదయీవసో మనసి ఝాని సాయీవసో పది ప్రణయవోరసో నిఖిల దృశ్య బాబాదిసో నదత్త గురు సాయిమా ఉపరియాచనేలారుసో. అటువంటి సమర్థ సద్గురు సాయిబాబా గారిని హృదయంలో ప్రతిష్ఠించుకొని విశ్వంలో అనువనున బాబా గారిని దర్శిస్తూ ఆయనే మన తల్లి, తండ్రి, గురువు, దైవం అని సంపూర్ణ విశ్వాసంతో ఉంటూ ఈ సమస్త విశ్వం, ఆ విశ్వంలో ఉన్న సమస్త శక్తులు కూడా మన మీద అలిగినా మనకు దూరమైనా వచ్చే నష్టమేం లేదు. ఒక్క సద్గురు సాయిబాబా వారి అనుగ్రహం ఉంటే చాలు, సమస్తం మనకు లభిస్తుంది, సమస్తం లభిస్తుంది అనే ఒక గొప్ప సత్యాన్ని బివి దేవు గారు అనే భక్తుడు ఈ యొక్క అష్టకాన్ని రచించి మనకు అందజేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు, ప్రవచకులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఇంకా ఎవరెవరితో వచ్చి చెప్తుంటారు, బాబా గారిని పూజిస్తే మీరు నరకంలో పడిపోతారు, పాపులు అయిపోతారు అని చెప్పి. దానికి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంతకంటే పెద్దలు, ఇంకా పెద్ద పెద్ద సిద్ధపురుషులు, హిమాలయాల్లోంచి కూడా కొంతమంది సాధు సత్పురుషులు తీసుకొచ్చి వాళ్ళతో కూడా చెప్పిస్తారు. వీలైతే పైలోకంలో ఉన్న కొంతమంది దేవతలను కూడా తీసుకొచ్చి చెప్పిస్తారు, బాబా గారిని పూజించవాకండి అని. ఓకే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ముందే బాబా చెప్పాడు, బివి దేవు గారితో చెప్పించారు. ఈ విశ్వమంతా తిరగబడినా సరే, అనంతకోటి బ్రహ్మాండాలు, బ్రహ్మగోళం తిరగబడ్డా సరే, మన మీద కోపగించినా సరే, గురువు అనుగ్రహం ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అనే గురుగీతలో పరమేశ్వరుడు చెప్పిన సత్యాన్ని బివి దేవు గారి ద్వారా మనకు ప్రసాదించారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. సాయి భక్తులకు ఆ భక్తి విశ్వాసాలు ఆల్రెడీగా అందరికీ ఉన్నాయి. చాలామంది నాకే ధైర్యం చెప్తుంటారు, మీరేం భయపడొద్దండి, బాబా గారు చూసుకుంటారు అంతా అని చెప్పేసి. తప్పకుండా చూసుకుంటారు, ఆ టైం వస్తుంది. ఎందుకు ఇది ఇప్పుడు కాస్త ఎక్కువైంది, బాబా గారు చూస్తూ ఉన్నారు. దాన్ని ఎప్పుడు ఎలా టర్న్ చేస్తారో చూద్దాం. కొన్ని చిత్ర విచిత్రమైన పరిస్థితులు వస్తున్నాయి. దీంట్లో గెలుపు ఓటములు ఎవరివి అంటే, గురుపాదాలు అనన్యంగా గట్టిగా పట్టుకొని ఉంటారో వారిదే గెలుపు. గురువును తక్కువ చేసి చూపాలనే ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిదే ఓటమి. సాయిరామ్.